దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. సుంకరి ఏమంటూ ఉన్నాడంటే గుండెలు బాదుకుంటూ, అయ్యా నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నాకు అర్హత లేదు నాయన, నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి గుండెలు కొట్టుకుంటూ వాడు బాధపడుతూ ఉన్నాడు సుంకరి. పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏం ప్రభువా చూచండా లేదా, పిల్లప్పటి నుంచి సండే స్కూల్కి పోయినా, వాక్యాలన్నీ కంటదని నాకు, అంత మాత్రమే కాదు నేను దశమభాగం ఇచ్చాను, కొత్తిమీరలో పుదీనాలో జీలకర్రలో అన్నిట్లు ఇచ్చాను, అప్పుడప్పుడు మీటింగ్లో పెడితే స్పెషల్ కానికి ఇచ్చాను నేను, ఏం మళ్ళా చూసుకో అంటాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? తన్ను తాను తగ్గించుకున్నటువంటి సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. అదేవిధంగా మనల్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకేదన్నా ఇప్పుడు సంతానం కావాలన్నా దేవుణ్ణి అడగాలి, ఎందుకంటే అది దేవుడిచ్చు బహుమానం. మనకు ఏదన్నా అక్కర కావాలన్నా దేవుణ్ణి అడగాలి, మనకేమన్నా ఇబ్బందిగా ఉన్నా దేవుణ్ణి అడగాలి. మనము ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా దేవుణ్ణి అడగడం మానుకోకుండా ఉండాలి. అది నీకు ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు, దేవుణ్ణి అడగడం మానుకోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే నీకు తగ్గింపు స్వభావం ఉందని, నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకు తగ్గింపు స్వభావం లేదని. అందుకే తన్ను తాను తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఎలా అడగాలంటే నిన్ను నీవు దీనత్వంతో అడగాలి. ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు నీవు కోరుకున్న దాన్ని, నీవు ఏదైతే ఇష్టపడ్డావో దాన్ని నీ దేవుడు నీకేం చేస్తాడంటే ఇస్తాడు. కొంచెం ఆలస్యం కావచ్చు, ఖచ్చితంగా ఇస్తాడు.